స్థానిక నెల్లూరు నగరంలోని హరినాథపురంలో గల జెనెక్స్ విజన్ విద్యా సంస్థల స్పోర్ట్స్ మీట్ 2026 ఫిబ్రవరి 22వ తేదీ 23వ తేదీ మరియు 24 తేదీలలో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించారు. సందర్భంగా కళాశాల డైరెక్టర్లు ఎన్ వెంగళరెడ్డి, పి కొండలరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా విద్యార్థులకు విద్యలతో పాటు మానసిక శారీరక దృఢత్వం కోసం స్పోర్ట్స్ నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా విద్యార్థులకు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బాస్కెట్బాల్ తో పాటు టగ్ ఆఫ్ వార్, 400 MHS మరియు 200 MHS రన్నింగ్ తదితర క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో పాల్గొన్న మా విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మా కళాశాల వారి ప్రోత్సాహంతో బహుమతులు ప్రదానం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, అధ్యాపకులు, అధ్యాపకురాలు, సిబ్బంది, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మన వాళ్ళు ఎవరన్నా కనిపించిన వాళ్ళతో యాత్ర అవుతా ఉంది. తొందరగా చేశారు. ఈ మ్యాచ్ కి ముఖ్య అతిథిగా జెనెక్స్ డైరెక్టర్ వెంగళరావు సార్ గారిని, అలాగే జెనెక్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ జె అనిల్ కుమార్ గారిని, డబ్ల్యూబీటీ ప్రిన్సిపల్ Thank you very much. All the best, both of you. Group photo ready for a month. అందరూ ఏం చేసుకోవాలండి ఫాస్ట్గా. వేరే వేసుకోండి, వేసుకోండి, అందరూ వేసుకోండి. అన్న అలా గుడి వచ్చా కొట్టింది అయితే బాగుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ తెలుపుతున్నాం. ఈ రెండు టీముల్ని పరిచయం చేసుకోవాల్సిందిగా జెనెక్స్ విజన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ అయినటువంటి వెంగళరెడ్డి సార్ గారిని, అలాగే నేషనల్ వాలీబాల్ కోచ్, అలాగే ఇండియన్ సాఫ్ట్బాల్ టీమ్ కి కోచ్ వ్యవహరించినటువంటి నవనీత పబ్లిక్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్
కోదండరామ్ సార్ గారిని ఈ 2 టీముల్ని పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ ఇరువురిని పరిచయం చేయవలసిందిగా జనరల్ రీజన్ ఎస్ఈపిటి ప్రిన్సిపాల్ హనుమాధవ్ సార్ గారిని, అలాగే కంప్యూటర్స్ హెచ్ఓడి మల్లికార్జున సార్ గారిని సార్ ఇరువురిని తీసుకెళ్లి 2 టీములు పరిచయం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాం సార్. సార్ చేతుల మీదుగా ఈ 2 టీములకి తీసుకెళ్ళడానికి గౌరవించడం జరుగుతుంది. ఇది చేసుకొని ఆ యూనిఫామ్ లో ఆడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పేరు కూడా చెప్పండి. మీరు పర్లేదు అంతా సార్ Last 1 minute. Hey. జెనిక్స్ విజన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీ ఇయర్ ఈ స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే ఇప్పుడుండే జనరేషన్ అంతా కూడా స్క్రీనింగ్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉన్నాయి. అలా కాకుండా ఈ యొక్క
స్పోర్ట్స్ అనేటివి ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, మన లైఫ్లో గ్రో అవ్వాలి అని అంటే మన దగ్గర 2 ఉండాలి. ఆ 2 ఏంటి అని అంటే, ఫస్ట్ 1 హెల్త్ ఉండాలి. సో సెకండ్ 1 నాలెడ్జ్ ఉండాలి. సో హెల్త్ ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, ఎవ్రీడే 24 అవర్స్ ఉంటాయి. అందులో 1 అవర్ మనం బాడీ కోసం పనిచేయాలి. బ్యాలెన్స్ 23 అవర్స్ మన బాడీ మన కోసం పనిచేస్తూ ఉంటుంది. సో సెకండ్ 1 ఏంటంటే నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ కావాలి అని అంటే ఎవ్రీడే ఏదో ఒకటి న్యూ పాయింట్ అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. ఆ నాలెడ్జ్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో ఈ 2 మన దగ్గర ఉన్నంత వరకు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రెండిట్లో ఏ ఒక్కటి మిస్ అయినా మనం అన్ని చోట్లకి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని అదే ఉద్దేశంతో మనం ఈ స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, మనం ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. గ్రౌండ్తో ఎవరైతే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళు రేపు ఫ్యూచర్లో మంచి ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు, టాప్ పొజిషన్లో ఉంటారు. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, ఎవరైనా ఒక ఆర్గనైజేషన్కి CEO గానో MD గానో ఉన్నారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా చిన్నప్పుడు గ్రౌండ్తో ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళే ఉంటారు. అంటే గ్రౌండ్తో టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి డెవలప్ అవుతాయి. సో అందువల్ల ప్రతి స్టూడెంటు బుక్స్తో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు ప్రజెంటు, లేదా స్క్రీన్తో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. కానీ వాటన్నిటికన్నా ప్రయారిటీ ఏంటి అని అంటే, గ్రౌండ్తో రిలేషన్షిప్, గ్రౌండ్తో టైం స్పెండ్ చేయడం అనేది ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళు మంచి లీడర్స్ అవుతారు, మంచి మేనేజర్స్ అవుతారు. సో మనం ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ ద్వారా మన విద్యార్థులకు తెలియజేసింది ఏంటి అంటే, వాళ్ళకి ఒక అవేర్నెస్ లాగా కండక్ట్ చేస్తున్నాం. అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా కండక్ట్ చేస్తున్నాం. ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ప్రైజెస్తో అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. సో ప్రతి స్టూడెంటు ఈ యొక్క స్పోర్ట్స్లో పార్టిసిపేషన్ అనేది మ్యాండేటరీ చేస్తూ ఉన్నాం. సక్సెస్ అంటే ఏంటి అని అంటే, మనకు రిజల్ట్ కాదు, పార్టిసిపేట్ చేస్తేనే మీరు సక్సీడ్ అనేట్టుగా ట్రీట్ చేయండి అని ఒక మోటివేషన్ లాగా కూడా వాళ్ళకి చెప్తూ ఉన్నాం. సో అదేవిధంగా ఎవ్రీ ఇయర్ మనం ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసి మనకు మైండ్ ఎలా ఫ్రెష్గా ఉండాలో బాడీ కూడా అదేవిధంగా ఫ్రెష్గా ఉండాలి. అంటే బాడీ ఫ్రెష్గా ఎప్పుడు ఉంటుంది అని అంటే, మనం ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటుంది. డైలీ మనం ఏ విధంగా అయితే బ్రష్ చేస్తామో సేమ్ మేనర్లో గ్రౌండ్తో కూడా మనం అలా టైం స్పెండ్ చేయడం అనేది ఒక హ్యాబిట్గా ఉండాలి. అలా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి లీడర్స్ అవుతారు. ఈ యొక్క స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకు కావచ్చు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కావచ్చు, ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేదానికి మెయిన్ రీజను మా యొక్క టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, మా టీం మెంబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.